అందుకేంటి చక్కగా చైత్ర మాసంలో ఉసిరికాయలు కోసుకుని శుభ్రంగా కడిగి తుడిచేసి తడి లేకుండా సంవత్సరానికి 360 కాయలు అనుకుందాం. 360 కాయలు పెట్టుకుని మంచి తేనె తీసుకుని ఈ కాయలన్నీ జాడీలు వేసి దాని నిండా తేనె పోసి సీల్ చేయాలి. కలిపేసాం కదా, ఆ రోజంతా నానుతుంది. మొన్నటి పొద్దున్న ఏం చేయాలి, ఈ ఉసిరికాయలన్నీ వేరు చేసేయాలి. తేనె అంతా ఒక దాంట్లోకి, ఉసిరికాయలు వేరే దాంట్లోకి విడి తీసేసి ఎండబెట్టేయాలి. ఎండే ప్రిజర్వేటివ్. ఈ ప్యాకెట్ లాగే ఓపెన్ చేయండి అన్నాలు ఉంటుంది. ఎందుకంటే అంతలా ఎండబెట్టేవారండి. ఎండే ప్రిజర్వేటివ్. మనం వేసే ఇవన్నీ కలిసి అవన్నీ వేసే దినుసులు కూడా ప్రిజర్వేటివ్, కానీ ఎండ 70% ప్రిజర్వేటివ్ అండి. అందుకే అన్ని ఎండలో పెట్టుకున్నాం మనం. పప్పులు ఉప్పులు అన్ని ఎండలోనే, ఓవెన్లో ఎప్పుడు పెట్టలే. అలా ఏంటంటే ఎండలో ఎంతసేపు ఎండబెడితే అంత ప్రిజర్వేటివ్ అండి. ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకని తేనె అనేది ఎండబెడతాం కదా, ఆ ఎండలో ఉన్న ఎనర్జీ అంతా వచ్చి 7 కలర్స్ 7 చక్రాస్ని యాక్టివేట్ చేస్తాయి. సో ఇదంతా కలిసి మీకు ఎప్పుడు పాడకుండా ఉంచుతాయి. అలా ఈ 2 పీల్చుకుంటాయి కాయలు. రాత్రి ఏం పీల్చుకుంటాయి మేడం, పగలు ఎండుతాయి, మళ్ళీ రాత్రి పీల్చుకుంటాయి. అలా 21 రోజు లేదా 41 రోజు అలా కాయలన్నీ తేనె పీల్చేసుకుని ఎండిపోతాయి. ఆ కాయ పాడదు, ఇంకా ఎలా ఉందో అలాగే ఉంటది. రోజు అన్నం తినేటప్పుడు భోజనంలో ఫస్ట్ ఒక కాయ తింటే, సంవత్సరం పాటు తింటే ఎప్పటికీ ముసలితనం రాదట.